హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఇండియన్ పోస్ట్ అంటే తపాలా శాఖలో మనకి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయండి. వీటికి అర్హతగా చూసుకుంటే 8వ తరగతి మరియు ఐటీఐ అయితే అర్హతగా అయితే ఇచ్చారు. ఇక వీటికి ఎలాంటి పరీక్ష మరియు ఫీజు కూడా ఉండదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన అఫీషియల్ డీటెయిల్స్ ఎలా ఏంటి అనేది అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక ఆ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అప్పుడే మీకు మనం చేసే వీడియోస్ అన్ని లేటెస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. అలాగే మన యొక్క ఛానల్ని, మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఇటువంటి విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. మన వీడియోస్ని ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చండి, ఇది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి అయితే రావడం జరిగిందండి. సో ఇది మనకి 3వ తేదీ అక్టోబర్ అఫీషియల్గా రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీసెస్ నుంచి రావడం జరిగింది. ఇక ఇన్ కంటిన్యూషన్ టు దిస్ ఆఫీస్ అడ్వర్టైజ్మెంట్ అపియర్డ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఫర్ ద పీరియడ్ 15 to 21 September 2018. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇక వేకెన్సీస్ అయితే మనకి 2015-16 వాళ్ళు, అలాగే 2016-17, అలాగే 2017-18లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ చూసుకుంటే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మనకి 7 కేటగిరీలలో అయితే ఉద్యోగాలు ఉన్నాయండి. ఇక్కడ చూస్తే స్కిల్డ్ ఆర్టిషియన్ అయితే ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ చూసుకుంటే మోటార్ వెహికల్ మెకానిక్ 8 పోస్టులు, అలాగే మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్ 4 పోస్టులు, బ్లాక్ స్మిత్ 2 పోస్టులు, టైర్మెన్ 2 పోస్టులు, పెయింటర్ 1 పోస్టు, అప్లోస్టర్ 1 పోస్టు, అలాగే కార్పెంటర్, అలాగే జాయినర్ ఇది కలిపి 1 పోస్ట్ అయితే ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ మనకి రిజర్వేషన్స్ చూసుకుంటే ఇక్కడ మనకి 9 పోస్టులు ఆర్ రిజర్వ్డ్ యాజ్ ఫాలోయింగ్: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ 4. సో ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4 అయితే కేటాయించారు. ఇక రిమైనింగ్ 10 పోస్ట్ ఆర్ అన్రిజర్వ్డ్, అలాగే 2 పోస్ట్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అయితే ఇవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ పోస్ట్ విల్ బి ఫిల్డ్ అప్ ఫ్రమ్ ఎనీ కేటగిరీ అండ్ దెన్ విల్ బి అడ్జస్టెడ్ హారిజాంటల్లీ అగైనెస్ట్ రెస్పెక్టివ్ కేటగిరీస్ అనేది ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క candidates applied in response to this office advertisement appeared in employment news for the period 15 to 21 September 2018 need to apply as their application are already available at this office అని అయితే ఇక్కడ ఇచ్చారు. సో అలాగే లాస్ట్ డేట్ అయితే మనకి 30 days అయితే ఇచ్చారండి ఈ యొక్క అప్లికేషన్ వచ్చినప్పటి నుంచి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అప్ టు 1700 hours అనేది ఇచ్చారు. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని అప్లై అనేది చేసుకోండి. సో లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయకండి, ఎందుకంటే ఈ యొక్క అప్లికేషన్స్ అనేది తర్వాత ఫస్ట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ స్కేల్ పే చూసుకుంటే లెవెల్ 2 ఆఫ్ పే మ్యాట్రిక్స్ ప్రీ రివైజ్డ్ PB1 రూపీస్ 5200 నుంచి 20,200 వరకు అయితే రావచ్చండి. ప్లస్ GPRS 1900 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ మీకు ఆల్ క్వాలిఫికేషన్స్, అలాగే ఎక్స్పీరియన్స్, ఏజ్, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ షెల్ బి యాజ్ ఆన్ 1/07/2018 qualification experience acquired after this date will not be taken into consideration. Also, if the candidate is below 18 years of age as on 1/07/2018 he will be treated as such అనేది ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ అయితే మనకి 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వరకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 3 years, అలాగే ఇక్కడ 5+3 years ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకండి. సో ఇది ఓబీసీ వాళ్ళకైతే 3+3 అనమాట. సో ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక ఈ సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ 8th standard పాస్డ్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, 8th class పాస్ అయిన వాళ్ళు, లేదా అలాగే ఈ యొక్క మోటార్ వెహికల్ కానీ, లేకపోతే మోటార్ ఎలక్ట్రీషియన్ కానీ, సో వీటికి దానికి సంబంధించిన ట్రేడ్లో అయితే మీరు పాస్ అయ్యి ఉండాలని చెప్తున్నారు. సో అంటే ఏం లేదండి, సో 8th తర్వాత మీరు ఇవి బయట ఎక్కడైనా చేసిన ఈ కోర్సు నేర్చుకునే సర్టిఫికేట్ ఉంటే చాలు మీకు. సో ఈ యొక్క జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇక క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ MV మెకానిక్ should possess a valid driving license as on
107/2018 టు డ్రైవ్ హెవీ వెహికల్స్. సో ఈ యొక్క మోటార్ వెహికల్ కోసం ఎవరైతే పోస్టుల కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలని అయితే చెప్తున్నారండి. ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే సెలక్షన్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టిషియన్ షెల్ బి మేడ్ ఫ్రమ్ అమంగ్ ద candidates possessing the request qualification and valid driving license only for MV mechanic by means of competitive trade test ఉంటుందన్నమాట దీనికి. సో ఇది మీకు ఎవరైనా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ముందుగానే ఇంటిమేట్ కూడా చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ చూసుకుంటే ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది ఇక్కడ చూసుకుంటే మనకి నేమ్ అయితే ఇది మీరే ఫిలప్ చేసుకోవాలండి. సో అప్లికేషన్ని మీరే ఒక వైట్ పేపర్ తీసుకుని అందులో ఫస్ట్ బయోడేటా అని అక్కడ ఇచ్చేసి ఫస్ట్ మీ యొక్క నేమ్ బ్లాక్ లెటర్స్లో రాసి, అలాగే సెకండ్ ఫాదర్ నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్ ఇచ్చి, అలాగే సిటిజన్షిప్ ఏది ఇండియన్ అని ఇచ్చేసి, అలాగే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అలాగే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్, అలాగే అడ్రస్ అంటే కరెస్పాండింగ్ అంటే కరెంట్ ఎక్కడ ఉన్నారో ఆ యొక్క అడ్రస్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క ఏజ్, అలాగే ఇక్కడ మనకి కమ్యూనిటీ అంటే మీ యొక్క క్యాస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఐటీఐ సర్టిఫికేట్, అలాగే టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దానికి సంబంధించి అక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 14వ వచ్చేసి మీకు ఏదైనా ఇంకా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే అక్కడ ఇవ్వచ్చు. ఇక అప్లికేషన్ మస్ట్ బి సైన్డ్ బై ద క్యాండిడేట్ అండ్ అకంపెనీడ్ విత్ అనేది ఇచ్చారు. సెల్ఫ్ అటెస్టెడ్ అయితే ఇవ్వాలండి మీ యొక్క జిరాక్స్లు అన్నిటిపైన. సో ఇక్కడ మనకి ఏ సర్టిఫికేట్స్ జతపరచాలనేది కూడా ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో అవన్నీ మీరు చూసుకోండి. ఇక అయితే మనకి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ షుడ్ బి సెంట్ ఇన్ సపరేట్ ఎన్వలప్ అండ్ ద క్యాండిడేట్ షుడ్ సబ్స్క్రైబ్ the post applied for on the envelope which should be addressed and sent to the senior manager mail motor services 139 Belgata Road Kolkata 700015 through speed post or registered post only. Applications received by the means will be rejected. Applications without complete information or without self-attested copies of certificates will be rejected straightway without any notice or information. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే స్పీడ్ పోస్ట్ ద్వారా అయినా సరే పంపించవచ్చు. ఆఫ్లైనే అప్లికేషన్ మీరు పంపించాల్సి ఉంటుందండి. సో ఆన్లైన్ కానీ లేకపోతే ఇతర ఏ విధంగా అయితే ఈ యొక్క అప్లికేషన్ ఉండదు. అలాగే అప్లై చేసేవాళ్ళు మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ లేకపోతే మీ యొక్క ఏవైనా సర్టిఫికేట్స్ ఇవ్వలేకపోయినా సరే, జతపరచలేకపోయినా మీ యొక్క అప్లికేషన్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రిజెక్ట్ చేయబడుతుందని అయితే ఇచ్చారండి. సో ఇది మనకైతే అఫీషియల్గా వచ్చిన పోస్ట్ ఆఫీస్ నుంచి ఉద్యోగాల గురించి డీటెయిల్స్ అండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉండండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అనేది చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.